నమస్కారం. జై జై గణేశ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. మనం ఏ కార్యాన్ని ప్రారంభించాలనుకున్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తాం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటాం. అయితే గణేష్ ఉత్సవాలు ప్రారంభించడానికి ముందుగానే గణేష్ విగ్రహాల ఎత్తు గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి ప్రభుత్వాలు చర్చను మొదలుపెట్టాయి. మరి ఈ నేపథ్యంలో భక్తి టీవీ ఒక చర్చను చేపట్టింది. ఆ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. తాడూరి శ్రీనివాస్ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే ప్రభుత్వ ప్రతినిధి. నమస్కారం అండి. రావినూతల శశిధర్ గారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవాల సమితి కార్యదర్శి. నమస్కారం అండి. నమస్కారం అండి. డి బాలాకుమార్ గారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సలహాదారులు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ముందుగా మీరు చెప్పండి, వినాయక పూజలోని ఆంతర్యం ఏమిటి అంటారు? తప్పకుండా ఏ పూజలు చేసినా ఈరోజు హిందూ సంస్కృతిలో గణేశుని పూజ చేసి మిగతా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది ఏ రకమైన పూజ అయినా కానీ, ఇంక్లూడింగ్ మీకు వైష్ణవమైన, శైవమైన, ఏ రకమైనటువంటి ఆధ్యాత్మికత కలిగినటువంటి వారైనా గణేశుని పూజ చేసి మిగతా కార్యక్రమాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇస్రో లాంటి సంస్థ చైర్మన్ అయినా ఈరోజు వారు ప్రార్థిస్తున్నారు. ఈరోజు ఎంతో ఆకాశం ఎత్తున రాకెట్లు పంపించిన సైంటిస్టులు సైతం మొక్కుతూ ఉన్నారు. ఇంటర్నేషనల్ స్థాయి అందరూ కూడా ఈరోజు మనం యోగా డే చూసాం, ఆ రకంగా ముందుకు పోతూ ఉన్నారు. సో ఆధ్యాత్మికంగా ఏ రంగానికి చెందిన వారైనా, ఈవెన్ డాక్టర్లు కూడా ఈరోజు దేవుణ్ణి అప్పుడప్పుడు తలచే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా విఘ్నేశ్వరుడు వారిని పూజించుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమంగా చేపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో మనం ఒకటి పర్యావరణము, పండుగలు. నేను వ్యక్తిగతంగా నమ్మేది కూడా కట్టుబాట్లన్నీ శాస్త్రీయమే. కట్టుబాట్ల వెనుక కూడా మనకు హెల్త్ సైన్సెస్ దాగి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం కంపారిజన్ కూడా. వాస్తులో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. అదే రకంగా పండుగలు, ముఖ్యంగా గణేశుని పండుగ ఈ భారతదేశ స్వాతంత్రానికి సాధించడానికి కూడా గణేష్ పండుగ ఉపయోగపడింది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా సంఘటితం అవ్వడానికి, మనం ప్రజలలో ఒక సమస్యని సాల్వ్ చేసుకోవడానికి, వారికి ఉన్నటువంటి సమస్యల్ని అందరూ సంఘటితంగా సాధించుకోవడానికి ఈ పండుగలు ఎంతో ఉపయోగకరంగా మారినాయి. కానీ రాను రాను ఈ మోడర్నైజేషన్లో యూత్ కొంత క్రేజీగా, లేదా కొంత ఈ చెప్పాలంటే ఈ సంఘాల పేరుతో కానీ, లేకపోతే పొలిటికల్ పార్టీస్ పేరుతో కానీ మనం ఈ పండుగలు పెద్ద ఎత్తున మనం నిర్వహించి మనం ఓన్ చేసుకుంటే మనకు రాబోయే కాలంలో దీని ఫలాలు ఈ రకంగా వస్తాయి అనే దానికి కొంతమంది, అన్ని చోట్ల కాదు, కొంతవరకు ఇవి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గణేశుని పండుగ వచ్చేసరికి కూడా మనం ప్రభుత్వాల మీద కూడా మనం విశ్వాసం ఉంచాలి. ప్రభుత్వం ఎవరి గురించి చేస్తుంది? ప్రజల గురించి ఆలోచించాలి. శశిధర్ గారు, మీరు చెప్పండి, అప్పుడే అంటే గణేష్ ఉత్సవాలు ఇంకా మొదలు కాకముందే ఎందుకంటారు? అంటే ప్రచారాలు మొదలయ్యాయి, లేకపోతే వాటి గురించిన చర్చలు ఎందుకు మొదలయ్యాయి అంటారు? మొదటగా ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు గణేష్ పూజ యొక్క ప్రాముఖ్యత, ఈ గణేష్ ఉత్సవాలు ఎందుకు సామాజిక ఉత్సవాలుగా మారినాయి, ఈ నేపథ్యం కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. మొదటిసారిగా ఛత్రపతి శివాజీ ఈ సామాజికంగా, సామూహికంగా ఈ ఉత్సవాలను ప్రారంభం చేసిండు. ఎందుకంటే విదేశీ తురుష్కుల నుంచి ఈ దేశం మీద జరుగుతున్నటువంటి దండయాత్రలను నివారించడానికి, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి ఛత్రపతి శివాజీ చరిత్ర, మనకు లభిస్తున్నటువంటి చరిత్ర ప్రకారం శివాజీ మహారాజ్ మొదటిసారిగా సామూహిక ఉత్సవాలుగా గణేష్ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. మనం ఇంతకుముందు చెప్పినట్టు లోకమాన్య తిలక్ గారు స్వతంత్రోద్యమం లోపల ఇది ఒక పెద్ద ఎత్తున ఈ యొక్క గణేష్ మండపాల కేంద్రంగా స్వతంత్ర భారతదేశంగా మారడానికి గణేష్ మండపాల కేంద్రంగా స్వాతంత్ర సమరయోధులను తీర్చిదిద్దిన కేంద్రాలుగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. భాగ్యనగరంలో 1980 నుంచి గత 37 సంవత్సరాలుగా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రేరణగా, ఒక భాగ్యనగరంలోనే కాదు, ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని నగరాలు, అన్ని మండలాలు, అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజలు సామూహికంగా ఒక్కటిగా ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సామూహిక ఉత్సవాల కారణంగా మనం చూస్తూ ఉన్నాం, హిందూ సమాజం కులము, వర్గము, ప్రాంతము, భాష, రాజకీయ విభేదాలను విస్మరించి యావత్ హిందూ సమాజం ఒక్కటవుతున్నటువంటి ఒక సుందరమైనటువంటి దృశ్యాన్ని మనం ఈ సామూహిక ఉత్సవాల ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఎందుకు ఈ చర్చను ప్రారంభం చేశారని మీ ప్రశ్న. ఒక్క ప్రభుత్వాలే కాదు,
నేను ప్రభుత్వాల మీద నేను నిందేయదలుచుకోలేదు. ఈ హిందూ సమాజం నేను ఇంతకుముందు చెప్పినట్టు హిందూ సమాజం ఒకటి కావడం ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలకు, ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలకు, ఈ ధర్మాన్ని నమ్మనటువంటి కొన్ని సంస్థలకు ఒక కంటగింపు. ఏ విఘ్నేశ్వరుని నాయకత్వం లోపల హిందూ సమాజం ఒకటిగా అవుతుందో ఈ దాన్ని చూసి ఓర్వలేనటువంటి కొన్ని శక్తులు ఒక వినాయక చవితి మీదనే కాదండి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం వినాయక చవితి మీద రకరకాలైనటువంటి ఈ పండుగ అప్రతిష్ట పాలు చేస్తారని చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే హిందువుల పండుగలు వచ్చే వరకు కొత్త కొత్త చర్చలకు తెరలేపుతారు. మనం కొంత లోతుగా పోదాం. ఎందుకంటే భక్తి టీవీ ద్వారా అనేక మంది హిందూ సమాజం చైతన్యవంతం అవుతుంది. నాగుల చవితి వస్తే ఈ దేశంలో పాలకొరత మొత్తం నాగుల చవితి శివరాత్రి అభిషేకాల ద్వారానే పాలకొరత ఏర్పడ్డదని ఒక గంటల కొద్ది చర్చ. కానీ ఆ మూర్ఖులు తెలుసుకోవాలి, ఈ ప్రకృతిని, రాయిని, రప్పను, పుట్టను, చెట్టును, గోవును, గంగను ఈ సనాతనమైనటువంటి ధర్మం ఆరాధిస్తుందని చెప్పేసి ఆ మూర్ఖులు గ్రహించాల్సిన అవసరం ఉంది, విమర్శించేటువంటి వారికి. హోలీ ఆ రోజు మొత్తం నీటి కాలుష్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. దివాళీ వచ్చిందంటే వాయు కాలుష్యం గురించి మాట్లాడుతుంటారు. అంటే వినాయక చవితి వచ్చిందంటే నీటి కాలుష్యం. చేసుకోమన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు ప్రభుత్వంలో వర్షన్కి వస్తున్నాను. ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురం కూడా, వారు ఖైరతాబాద్ ఉత్సవ సమితి, నేను గణేష్ ఉత్సవ సమితి, వీరు ప్రభుత్వ ప్రతినిధి. దేని ఆధారంగా ఈరోజు పొల్యూషన్ అవుతుందని మాట్లాడుతున్నటువంటి సంస్థలు కానీ, గణేష్ నిమజ్జనం కారణంగా పొల్యూషన్ జరుగుతుంది అని మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు కానీ, హిందూ ధర్మాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్న సంస్థలు కానీ, దీనిని ఒక ఎజెండాగా మోస్తున్నటువంటి ఒక సెక్షన్ మీడియా కానీ, దేని ఆధారంగా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు? ప్రామాణికం ఏంది? ఈరోజు నేను ఈ యొక్క రిపోర్ట్స్ను భక్తి టీవీ వారికి నేను నివేదిస్తూ ఉన్నా. మీ ఛానల్ ద్వారా ఇవి గణేష్ ఉత్సవ సమితి తయారు చేసినటువంటి రిపోర్ట్ కాదు. రాష్ట్ర హైకోర్టుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణపతి నిమజ్జనానికంటే ముందు, గణపతి నిమజ్జనం జరుగుతున్నప్పుడు, గణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ల్యాబ్ టెస్ట్ల ద్వారా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. మానకే కాదు, రాష్ట్ర హైకోర్టుకు సమర్పించింది. ఈ రిపోర్టు ఆధారంగా చాలా స్పష్టంగా, నేను ప్రభుత్వ ప్రతినిధికి కూడా ఒక కాపీ ఇస్తాను. ఈ రిపోర్టు ఆధారంగా గణపతి నిమజ్జనం జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి పొల్యూషన్ లెవెల్ల కంటే నీటిలో ఒక్క చెరువు కాదు, ఒక్క హుసేన్ సాగర్ గురించి మాట్లాడలేదు, నగరంలో ఉన్నటువంటి 21 చెరువులకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. నిమజ్జనం అయిన తర్వాత పొల్యూషన్ లెవెల్స్ తగ్గినాయి. ఇది ఆశ్చర్యం. చాలామందికి ఈ విషయం కూడా తెలియాలి. ఎందుకు పొల్యూషన్ లెవెల్ తగ్గినాయి అంటే దాన్ని లోతుగా విశ్లేషణ చేస్తే 21 రకాలైనటువంటి ఔషధ మూలికలను ఆ యొక్క స్వామి విగ్రహంతో పాటు హిందూ సమాజం పత్రులను పూజించి ఆ నిమజ్జనంలో వాటిని కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇది వాస్తవం. ఈ వాస్తవాలను విస్మరించి పదే పదే హిందువులు పండుగ మొదలు పెట్టగానే ఈ ప్రభుత్వాలు కానీ, సంస్థలు కానీ పర్యావరణంగిన చర్చ పెట్టి మా యొక్క మనస్సులను కాలుష్యం చేస్తున్నారు. మీ మైండ్లు పొల్యూషన్ అయినాయి. ఇవాళ చెరువులు కాదు పొల్యూషన్ అయింది. ఫస్ట్ మీ మైండ్లను క్లీన్ చేసుకోండి. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాలను అడిగినాం గతంలో. ఇవాళ నేను ఇప్పుడున్నటువంటి టీఆర్ వారి ప్రభుత్వ ప్రతినిధి, నేను ఒక పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. గతంలో ఉన్నటువంటి అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా, గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వమైనా, ఇప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, వీళ్ళ అధికారులు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. బాలకుమార్ గారు, ముందుగా అసలు ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి? 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమనుకుంటున్నాయి ఈ విషయంలో, గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఆ విషయం చెప్పండి. అంటే అసలు ప్రభుత్వాలు ఏమనుకుంటాయో తెలిస్తే మీరు ఏం చెప్తుంది అర్థమవుతుంది కదా. ప్రభుత్వాలు ఎప్పుడే కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఏవి పనిచేయండి. ఈ దేశంలో 90 కోట్ల మంది హిందువులు ఉంటారు. 90 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని ఏ ప్రభుత్వం కోరుకోదు. కానీ కొంతమంది అధికారులు, శశిధర్ గారు చెప్పినట్టు, వాళ్ళని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడితే వినాయకుల ఎత్తు ఒకటి, పొల్యూషన్ ఒకటి, ఇవి రెండే చెప్తారండి. 1980 నుంచి హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం జరుగుతుంది. కానీ 1980 కంటే ముందే ఖైరతాబాద్లో ఉన్నటువంటి సరౌండింగ్లో ఉన్న వినాయకులు మొత్తం మేము అందులో వేసేవాళ్ళం. 1980 నుంచి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తర్వాత ఎప్పుడైతే ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అన్ని వినాయకులు హుస్సేన్ సాగర్లోనే పడుతున్నాయి. 1980లో ఆ నీళ్లు కలుషితం కాలే, 1990లో కాలే, 1987లో నేను స్నానం చేసిన,
1991 తర్వాత ఎప్పుడైతే ఫ్యాక్టరీల యొక్క వ్యర్థ పదార్థాలు అందులో కలవడం ప్రారంభించిందో అప్పటి నుంచే ఆ వాటర్ పొల్యూట్ కావడం జరిగింది. పోనీ వినాయకులను 2 సంవత్సరాలు మేము నిమజ్జనం చేయడం అందులో బంద్ చేస్తాం. 2 సంవత్సరాలు అందులో బంద్ చేసిన తర్వాత అవేమన్నా పవిత్ర గంగాజలం అవుతాయా? కాదు, ఇప్పుడు ప్రభుత్వాలు ఏమనుకుంటాయని అన్న విషయం చెప్పండి. ప్రభుత్వాలు ఎత్తు విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని ఏ ప్రభుత్వం అయితే అనుకోదు. అనుకుంటే మాత్రం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు మాత్రం ఖచ్చితంగా వస్తుంది మేడం. ఓకే, అంటే ఒకసారి శ్రీనివాస్ గారు ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి అన్న విషయం చెప్పండి. తెలంగాణ ప్రభుత్వము అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం కానీ గత ప్రభుత్వాల వ్యవహార శైలి ఏముందో దాన్ని పక్కన పెడితే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని మీరు గమనించినట్లయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆధ్యాత్మికతతో ఉట్టిపడేటటువంటి నాయకులు మనం చూస్తున్నాం. యజ్ఞ యాగాదులు నిర్వహించినటువంటిది వాటి విమర్శల్ని కూడా మనం ఎదుర్కొని మరి వారు నిర్వహించడం కానీ ఒక్కటే కాదు, ఒక్క మతం కాదు, సర్వమత ప్రార్థనలు. ఈరోజు రంజాన్ అయినా బతుకమ్మ పండుగ అయినా లేదా సాంస్కృతిక పరంగా ఏ మతం యొక్క పండుగలైనా ఈరోజు ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంది. సో ఎందుకు అని అంటే అందరం ఈక్వాలిటీ బిఫోర్లా రాజధర్మంతో పరిపాలించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వానికి కనుక. దాంట్లో ముఖ్యంగా మీరు ఇంకా గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ ఎత్తు విషయమే మనం ఆలోచించినట్టయితే నిజంగా కూడా ఎత్తు విషయంలో ఆనాడు పార్వతీదేవి వినాయకుడిని ఎక్కడ తయారు చేసింది? నేను విన్న కథ మాత్రం ఒక పసుపుతోనో పిండితోనో చిన్నగా వినాయకుడిని తయారు చేసి ప్రాణం పోసి వినాయకుడు పుట్టడం జరిగింది. మరి అంత పవిత్రంగా పార్వతీదేవి గారే ఇంత ఎత్తు ఉండాలి, నా కొడుకు ఇంత బాహుబలిలాగా ఉండాలి అని కోరుకోలేదు కదా. ఒక దేవుడు అనేవాడు ప్రజలకి మంచి జరగాల, బుద్ధిని ప్రసాదించాలి, లేదా మనకు జరగబోయేటటువంటి ఏ రకమైన ఆటంకాలు రాకుండా ఉండాలి. ప్రకృతి పరంగా ఈ ప్రకృతిలో జలజీవాలు చాలా చక్కగా ఉండాలి. ఇదే సాగర్లో మత్స్య సంపద ఉండాలి. మత్స్య సంపద కూడా దేవుడితో సమానమే, విష్ణుమూర్తి యొక్క అవతారమే. ఈరోజు చాలా రకాలైనటువంటి సంపద జంతు జీవజాలం ఆ నీళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళని పవిత్రంగా వాడుకోవాలి. ఈరోజు గంగా నదిని కలుషితం చేసి ప్రభుత్వం ఒక మంత్రిని నియమించి ఆ గంగా నది ప్రక్షాళన చేయడానికి సెపరేట్గా మంత్రివర్యులు చేసి బడ్జెట్ కేటాయించినా చేయలేకపోతున్నాం. సో ఆ రకంగా ఏ రకంగా చేసినా కొంతవరకు మనం విన్నది సహజమే. మేము పండుగలకు వ్యతిరేకం కాదు, లేదా వారి మనోభావాలకు వ్యతిరేకం కాదు. ఎత్తు విషయంలో ఏంటంటే తీసుకెళ్లేటప్పుడు హజార్డస్ కరెంటు తీగలు కానీ కరెంటు తీసేయడం కానీ ఆ ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఆ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఉక్కును తీసేయడం, ఆ చెక్కలను తీసేయడం, ఆ కలరు ముఖ్యంగా కలరు ఇప్పుడు మనం ఏమంటున్నామంటే సాంప్రదాయ రంగులని వాడి మట్టి విగ్రహాలను తయారు చేసి దాని ద్వారా ఇంకా ముందుకెళ్తే కుమ్మరుల కులవృత్తి వాళ్ళు తయారు చేసే మట్టితో బంకమట్టితో తయారు చేసే కుమ్మరివాడు గ్రామ దేవతల పూజారి వారు తయారు చేసినటువంటి గణేశులను కనుక మనం చేసినట్టయితే ప్రజల యొక్క జీవనానికి వారి బతుకు తెరువుకు ఉపయోగపడే రకంగా కూడా ఉంటుంది. ఆ రకంగా గణేష్ ఉత్సవ కమిటీ కూడా పెద్ద ఎత్తున కొంతవరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎందుకు అభ్యంతరం ఉంటుంది? ఎవరికి ఉండదు. మట్టి విగ్రహాలని నీళ్ళల్లో వేస్తే ఎవరైనా బంకమట్టితో తయారు చేసినటువంటిది నేచురల్ కలర్స్తో చేస్తే నీళ్ళల్లో వేస్తే ఎవరు అభ్యంతరం పెట్టరు. ఈరోజు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన గురించి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఆ నీటిని ఒక మంచినీటి సరస్సుగా కొలంలో వారు అన్నారు 1987లో నేను స్నానం చేశానని. మళ్ళీ తిరిగి ఆ చెరువును ఆ రకంగా చేయడానికి మేము అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ పారిశ్రామిక ఏదైతే వదిలేస్తున్నారో వ్యర్థ జలాలను అన్నిటిని కూడా ఇప్పుడు మొత్తం మీద మనం పక్కకు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మురికి కాలువ మొత్తం కూడా హుస్సేన్ సాగర్ పక్క నుండి హుస్సేన్ సాగర్లో కలవకుండా బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు మూసీ నది కింద మేము ఆ ప్రాంతానికి కూడా చెందిన వారమే. అక్కడ ఉన్నటువంటి పంటను తినరు, అక్కడ కూరగాయలు తినరు. మూసీ నది కింద బండినాయి అంటే మార్కెట్లలో అమ్ముడు పోవు. ఈ రకంగా మూసీ నది కానీ లేకపోతే చెరువు కానీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం నీళ్లు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, సాంస్కృతిక పరంగా పండుగలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. బతుకమ్మ పండుగ మనం ఎందుకు చేస్తున్నాం? ఎన్నో విషయాలు చెప్పినాం. బతుకమ్మ అంటే బతుకును ప్రసాదించే పండుగ అని చెప్పినాం. బోనాల జాతర అంటా ఉన్నాం. ఇవన్నిటి కూడా సాంస్కృతిక పరంగా అప్పటి వరకు కూడా బతుకమ్మ పండుగ చూడండి ఎంత చక్కటి. అప్పటి వరకు కల్మషాలు ఉండి గొడవలు ఉన్నవారు కూడా బతుకమ్మ పండుగ దగ్గర మళ్ళీ మాటలు కలుస్తాయి. సో ఈ రకంగా ఒక హార్మోనీ క్రియేట్ చేయడానికి ఉపయోగపడే పండుగల్ని ప్రభుత్వాలు ఆ రకంగా చెయ్యదు. ఒక్కటి మాత్రం నేను భక్తి టీవీ ఛానల్ ద్వారా ఒకటే చెప్తాను, మీరు ఎన్నో పెద్ద పండుగలు భక్తి ఛానల్ వారు కూడా నిర్వహించారు హుస్సేన్ సాగర్ పక్కన. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. ఒక ఆధ్యాత్మికత ఒక వారం రోజులు ఉట్టిపడింది. చాలా చక్కగా పెద్ద ఎత్తున జనసంఖ్య కూడా చాలా అంత జనబాహుల్యంలో నిర్వహించిన ఎలాంటి ఆటంకాలు జరగలేదు. సో అలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వము మద్దతు ఇస్తుందే తప్ప ఎక్కడ కూడా వ్యతిరేకం చేయదు. ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజలందరూ ఎన్నుకున్న ప్రభుత్వం, ఆ ప్రజల యొక్క మన్నన పొందడానికే ప్రయత్నిస్తాం.
కానీ మన వెస్టెడ్ ఇంట్రెస్ట్ని సంఘాల రూపంలో, లేకపోతే ఉత్సవ కమిటీల రూపంలో, లేకపోతే యూత్ కొంతమంది అక్కడ జరిగేటటువంటి అసాంఘిక కార్యకలాపాలని ఇవన్నిటిని కూడా మనం నిర్మూలిస్తూ పండుగ నిర్వహించుకోవడంలోనే ఈ ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి ఉద్దేశం తప్ప మేము మళ్ళీ ఆటంకం కలిగించాలి అన్నది అలాంటి ఉద్దేశం లేదు. పీర్ల పండుగ అయినా, బతుకమ్మ పండుగ అయినా, మాకు గణేష్ ఉత్సవ కమిటీ అయినా అన్ని రాజధర్మంతో పరిపాలించే పరిపాలకులకి ఇది సమానంగా ఉంటుంది. అందులో ఈ ముఖ్యమంత్రి గారు భారతదేశం యొక్క మన్నలను పొందినటువంటి ముఖ్యమంత్రి గారు ఉండగా మీకు చింత వలదు. రాబోయే కార్యక్రమం గణేష్ ఉత్సవ సమితి కూడా గణేష్ పండుగను కూడా చాలా దిగ్విజయంగా మీరేమంటారంటే ఈ విషయంలో ఇప్పుడు అంటే వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదు అని అంటున్నారు కదా ప్రభుత్వాలు అయితే, వాళ్ళు కూడా కాలుష్యం ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు కాబట్టి అది కరెక్టే కదా, ఏమనుకోవచ్చు అంటారు? నేను చర్చ ప్రారంభం చేసేటప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పినాను. అవగాహనతోటి మాట్లాడడం వేరే, లేకపోతే ఆరోపించడానికి మాట్లాడడం వేరే, విషయం 10 మంది మాట్లాడుతున్నారు కదా మేము స్పందించాలనుకోవడం వేరే. ప్రభుత్వం అవగాహనతోటి మాట్లాడుతుందా, ప్రభుత్వం ఆరోపించడానికి మాట్లాడుతుందా, 10 మంది అంటున్నారు కదా అని ప్రభుత్వం ఆ విషయాన్ని మాట్లాడుతుందా అనేది ఒకటి స్పష్టంగా. అందుకే నేను ఈ రిపోర్ట్ పట్టుకొచ్చాను, నేను ఇస్తా ప్రభుత్వానికి కూడా. ఇవాళ ప్రభుత్వ ప్రతినిధి రాజధర్మం గురించి మాట్లాడిండ్రు, సంతోషం. రాజధర్మం అందరిని ఒకటే విధంగా చూస్తున్నాను, సంతోషం. ప్రభుత్వాలు చూడాలి. ఎత్తు విషయం మాట్లాడారు. నేను అంటున్న ఎత్తు కారణంగా ఎవరికేమి ఇబ్బంది వస్తుంది? గత 35-36 సంవత్సరాలుగా ఖైరతాబాద్ గణపతి ఈరోజు విశ్వవ్యాప్తం, ప్రపంచాన్ని ఇవాళ హైదరాబాద్ను విశ్వనగరంగా ఇవాళ మీరు చేస్తామంటున్నారు. ఈ హైదరాబాదు నగరానికి, ఈ భాగ్యనగరానికి గణేష్ ఉత్సవాలు విశ్వఖ్యాతిని ఎప్పుడో తీసుకొచ్చి పెట్టినాయి. దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. 5,000 కోట్ల రూపాయల యొక్క టర్న్ ఓవర్ గణేష్ ఉత్సవాల్లో జరుగుతుంది. ఒక సామాజిక సంస్థ సర్వే ప్రకారం 1,00,000 మంది ఉపాధి, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నటువంటి ఒక ఉత్సవం ఇది. 50 లక్షల మంది ప్రజలు స్వచ్ఛంగా పాల్గొంటారు. ఎత్తు విషయంలో ఎక్కడైనా ఏమైనా సమస్య ఏర్పడ్డదా? ఎందుకంటే వీళ్ళకేం నొప్పి? నేనేమంటున్నానంటే నేను అదే విషయానికి వస్తున్నాను. ఎత్తు ముఖ్యమా, వారు పార్వతీదేవి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. భక్తుని యొక్క మనోభావము. ట్యాంక్ బండి పక్కన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, మహనీయుని యొక్క విగ్రహం ప్రేరణ పొందాల. అదేవిధంగా సగటు హిందూ భక్తుడు కూడా హార్డ్లీగా ఒక 30 విగ్రహాలు ఉంటాయి ఎత్తైనటువంటి. దాన్ని ఒక పెద్ద చర్చ పెట్టి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాని మీద ఆంక్షలు పెట్టాలని చూస్తే ప్రభుత్వానికి అధికారులు తప్పుడు సమాచారం ఇస్తారు, ప్రజల యొక్క మనోభావాలు గాయపరిస్తే తిరగబడ్డం. రెండోది మట్టి విగ్రహాలు. గణేష్ ఉత్సవ సమితి నుంచి మేము స్పష్టంగా చెప్తున్నాం, రాయిన్ రప్పని ముక్తం. మనం ఇవాళ మట్టి విగ్రహాలను పూజించొద్దని, మట్టి విగ్రహాలనే పూజించాలని ఈ రకంగా ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదే ప్రభుత్వం జీవో తీసింది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తయారు చేయండి, తీయడానికి ఈజీగా ఉంటుంది, 24 గంటల లోపల తీసేస్తున్నాము, అది మాకు ఈజీగా ఉంది. మట్టి విగ్రహాలను తీసుకొని మీరు చేసినట్టయితే కింద డంప్ అయిపోతాయి, అవి పూడిక కారణమైతే పరోక్షంగా చెరువుల కబ్జాకి ఇంకో కారణమవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం జీవో తీస్తుంది. ఎకో ఫ్రెండ్లీ కలర్లు ఇవ్వాలని మేము కోరుతున్నామండి. విగ్రహాల తయారీదారులకు సబ్సిడీ రేట్లలో కాదు, ఉచితంగా ప్రచారానికి ఖర్చు పెడుతున్న దాంట్లో 10% ఖర్చు పెడితే నగరంలో ప్రతిష్ఠించేటువంటి ప్రతి విగ్రహానికి ఎకో ఫ్రెండ్లీ కలర్లు అందంగా తీర్చిదిద్దారు. బాలకుమార్ గారు, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సలహాదారుగా అక్కడ మీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి చెప్పండి? ఇది 1954లో ప్రారంభమైంది మేడం. దాని తర్వాత ఒక్కొక్క అడుగు పెరుగుతూ 2014 వరకు 60 సంవత్సరాలు పూర్తయింది. అప్పటి వరకు 60 అడుగుల వరకు ఈ వినాయకుడిని తీసుకొచ్చినాం. దాని తర్వాత ఒక్కొక్క అడుగుతూ తగ్గుతూ తీసుకొచ్చినాం. ఈ సంవత్సరం 58 అడుగులు పెట్టాలనే లక్ష్యంతో మేము నిర్ణయం తీసుకున్నాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ప్రభుత్వం వల్ల పెద్ద ఇబ్బందులు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కాదు. భక్తులు ఏమైనా కోరుకుంటున్నారా మా గణేశుడు ఇంత ఎత్తు ఉండాలి అని చెప్పి? తిరుపతి అనగానే అందరికి గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి, జమ్ము అనగానే గుర్తొచ్చేది వైష్ణవిదేవి, అమర్నాథ్ అనగానే మంచులింగం, ఖైరతాబాద్ అనగానే గుర్తుకొచ్చేది భారీ వినాయకుడు. ఎత్తైన వినాయకుడు భారీగా ఉన్నాడుగా, ఆ భారీగా ఉండాలని అక్కడికి వచ్చే భక్తులు కోరుకుంటారు. హైదరాబాద్లో 2015లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి రావడం జరిగింది. ఖైరతాబాద్ అనేది అందరికంటే పెద్ద వినాయకుడు అనే దృష్టి పెట్టుకుని ఖైరతాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్లో మొత్తం 56,000 వినాయకులు ఉన్నాయి. అన్ని వినాయకుల దగ్గరికి కేసీఆర్ వెళ్ళలే. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూసిన తర్వాత నాకు తెలిసి అతను మొదటిసారి ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకున్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. చూసి చాలా ఆశ్చర్యపోయాడు. పోయిన తర్వాత అతని గురించి మేము ఒక చిన్న కోరిక కోరినాం.
ఆ కోరిక హెలికాప్టర్లో వినాయకుని పైన పూలేయాలని ఆయన పాజిటివ్గానే స్పందించండి దానికి. ఈ వినాయక చవితి రాగానే ఇక్కడ సమస్యలు స్టార్ట్ అయిపోతాయి మేడం. అందరికి వచ్చినట్టే మా వినాయకునికి కూడా సమస్యలు వస్తాయి. ఎత్తు తగ్గించాలి, పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది, నీళ్లు ఖరాబ్ అయిపోతాయి. ఇవన్నీ కామన్ సమస్యలు మాకు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందులు కొద్దిగా ఎక్కువ పెట్టాలనుకున్నారు, కానీ మా ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు చింతల రామచంద్రారెడ్డి గారు లేలే ఏం బాధపడాల్సిన పని లేదు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను తీసుకెళ్తా, మనం గణేష్ని 58 ఫీట్లు పెడదామని పని 16 తారీఖు నాడు స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి ఈ పని స్టార్ట్ అవుతూనే ఉంది. ఇక సమస్యలు అంటారా, అంటే మీకు అనుమతి వచ్చేసిందా 58 అడుగులు? అనుమతి ఎప్పుడు ఎవరు ఇవ్వరు మేడం. మన అనుమతి పర్టికులర్గా మాకు పత్రం ఇవ్వరు, ఈ అనుమతి మీకు ఇస్తున్నామని. అది 60 సంవత్సరాల నుంచి ఏ విధంగా నడుస్తూనే ఉంది, నడుస్తూనే ఉంటుంది. ఇక అది అయిన తర్వాత ఇప్పుడు పని స్టార్ట్ అయింది. మేమనుకుంటున్నాం ఎలాంటి సమస్యలు అయితే రావు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఒక బుక్ రాసిన మేడం, ఆ బుక్ తెలంగాణ ఏ క్లాసికల్ కల్చరల్ ఖజానా అని. అందులో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి మొదటి సందేశమైన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెట్టి ఆ బుక్ ప్రపంచం మొత్తం వెళ్ళింది మేడం. ఆ బుక్లో తెలంగాణ ఫెస్టివల్స్ గురించి కూడా ఒక కాలం పెట్టారు. అందులో 4 పండుగల గురించి హైలైట్ చేశారు. 4 పండుగలలో ఫస్ట్ బతుకమ్మ, 2 బోనాలు, 3 హైదరాబాద్లో జరిగే సదర్ది, 4వదే ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ గణేశుడు పెట్టిన తర్వాత కింద రాసిన వరల్డ్ బిగ్గెస్ట్ గణేష్ అని. దాన్ని నిలబెట్టుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మాకుంటుంది. మా ఖైరతాబాద్ అన్నప్పుడు గణేశుడు మేము భారీగానే ఉండాలనుకుంటాం. మాకు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా మాకు భక్తులు వస్తారు. 2007లో చికాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ జెస్సికా అని ఆవిడ ఖైరతాబాద్ గణేశుని దర్శించుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. ఈ వినాయకుడు ఇంత గొప్పగా ఉంటాడా అని. బాంబేకి వెళ్ళి వస్తుంటారు, మాకు విదేశాల నుంచి వస్తుంటారు, అమెరికాల నుంచి రకరకాలుగా భక్తులు వస్తూ ఉంటారు. మాకు కూడా వినాయకుడు భారీగానే ఉండాలనుకుంటాం. ఎందుకు అనొచ్చు, ఇప్పుడు ఇంతకుముందు శశిధర్ గారు చెప్పారు, నాయకుల ఫోటో విగ్రహాలు మాత్రం 125 ఫీట్లు 250 ఫీట్లు ఉండాలి, వినాయకుని విగ్రహం మాత్రం 6 ఫీట్లే ఉండాలి, 4 ఫీట్లే ఉండాలి అని ఆంక్షలు మాత్రం ఇది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఓకే, కరెక్ట్ అండి. సో శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అంటే ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఇప్పుడు ప్రజల భక్తి గురించి ఆలోచించుకుంటే కనుక ఎత్తు ముఖ్యం అన్న ఉద్దేశం కనిపిస్తోంది. ఖైరతాబాద్ అనగానే నిజంగానే భారీ విగ్రహం ఉన్న వినాయకుడిని మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాడు. సో అలాంటప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఎటువంటి ప్రచారాలు చేస్తుంది, ఇప్పుడు పర్యావరణ అనుకూలంగా అలాగే భక్తులకు నచ్చే విధంగా విగ్రహాల ఎత్తుల విషయంలో ఎటువంటి ప్రచారాలు చేస్తోంది అంటారు? ఇప్పుడు వారు అంటున్నప్పుడు ఏంటంటే విగ్రహాల గురించి, భారత జాతీయ పతాకం గురించి మాట్లాడినప్పుడు అక్కడ పతాకం వల్ల కానీ ఈ విగ్రహాల వల్ల కానీ పర్యావరణ కాలుష్యం ఏం లేదు. రెండోది ఏంటంటే ఉన్న స్థానంలోనే ఉంటుంది, దాన్ని తొలగించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, కదిలించే అవసరం ఉంటుంది. ఆ జాతరలో అంతమందిని మనం శాంతి భద్రతలు కాపాడవలసిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత నీళ్ళల్లో వేసిన తర్వాత కూడా పర్యావరణం ముప్పు రాకుండా ఉండాలి. అంత పెద్ద గణేశం తయారు చేయండి, కానీ పర్యావరణకు ముప్పు రాకుండా అందులో ఉన్న మెటీరియల్ని వాడమంటుంది ప్రభుత్వం తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా మీ మనోభావాలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం పనిచేయదు. ఇక ఫండ్ విషయం చెప్పినప్పుడు ఏంటంటే మీరు చేయగలిగితే చేయండి, మట్టితోని పెద్దగా చేసి పర్యావరణ రంగులు కూడా శాస్త్రీయంగా మనకు ఎఫెక్ట్ లేని రంగులు వాడితే మంచిదే, ఏముంటుంది దాంట్లో. అయితే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఇప్పుడు అంటే భక్తులకు ఎత్తు ముఖ్యం అనుకున్నప్పుడు మీరు అన్నారు పర్వాలేదు చేయండి, ఇబ్బందులు లేకుండా మంచి కలర్స్, న్యాచురల్ కలర్స్ వాడతారు. న్యాచురల్ కలర్స్ వాడాలి అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళకి డబ్బులు కూడా సమకూర్చే ప్రయత్నం కూడా చేయాలి కదా. ప్రభుత్వం ఈ దిశగా ఏమైనా ఆలోచిస్తుంది? అటువంటి వినతులు వస్తే పరిశీలిస్తాం. ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రజలు నిర్వహించుకుంటున్న రంజాన్ చేస్తూ ఉన్నాం మేము, బతుకమ్మ పండుగ ప్రభుత్వం నిర్వహిస్తుంది, బోనాల పండుగ టెంపుల్స్కి ఇస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని మతాల యొక్క పండుగల్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది ముందుకొచ్చి. అలా ప్రభుత్వాలు నిర్వహించాలంటే దీనికి పుష్కరాలకు ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ గారికి ఒక లెటర్ ఇద్దాం, ఉత్సవ కమిటీ మన బీజేపీ నాయకులు మనము అందరం కలిసి మోడీ గారికి ఒక వినతి పత్రం పుష్కరాలకు ఏ రకంగానైతే మనకు ఇస్తూ ఉన్నారో ఆ రకంగా ఒక 500 కోట్లు, ఒక 1000 కోట్లు మనం అడుగుదాం. ఎందుకంటే చెరువుల పునరుద్ధరణ చేయాలి విగ్రహాలు వేసినప్పుడు. మనం ఇవన్నీ కూడా ఖర్చులు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు తోడ్పాటును అందించి ప్రజల శాంతి భద్రత ఆ వీక్ అంతా కూడా ఒక సాంస్కృతిక పరమైనటువంటి శోభ కలుగుతూ ప్రజలందరూ ఏకమై మంచి ఆధ్యాత్మికంగా ఆ పండుగ వాతావరణం ఉండాలని మేము కోరుకుంటాం. అదే శ్రీధర్ గారు మీరు చెప్పండి, అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఆరోపణలు మీరు ఎదుర్కొన్నప్పుడు మీరు అడిగారా మాకు మరి ఎకో ఫ్రెండ్లీ గణేశుడిని తయారు చేయాలి అంటే ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళకి దిగుబడి విషయంలో అదే ఈ సబ్సిడీలు ఏమైనా ఇచ్చే విధంగా ఉందా అని అడిగారా ఎప్పుడైనా? నేను ప్రత్యక్షంగా
ఒక 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో ఒక అత్యున్నత స్థాయి అధికారుల అంటే ఇప్పుడు సమావేశం గవర్నమెంట్ మారిన జరుగుతుంది. తర్వాత మీరు ఏమైనా ప్రయత్నించారా? ప్రతి ముఖ్యమంత్రి అఫీషియల్గా మినిట్స్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా మేము అడుగుతూ ఉంటాం, ప్రభుత్వం ఇస్తామని చెప్తూ ఉంటుంది, ఆచరణలో మాత్రం శూన్యం. అది ఏ ప్రభుత్వాలైనా ఇప్పటివరకు జరుగుతుంది అదే. నేను ప్రభుత్వ ప్రతినిధిని, ఈ ఛానల్ చూస్తున్నటువంటి భక్తులందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న ప్రభుత్వ ప్రతినిధి గారికి, వాస్తవం మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. అధికారులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించి ఉద్దేశపూర్వకంగా హిందువుల పండుగల పట్ల ప్రభుత్వం నుంచే తప్పుడు ప్రచారం అయ్యేలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవి వాస్తవాలు. ఎవరు ఏ ప్రభుత్వాలను ఉండనియండి. ఇంతకుముందు ప్రభుత్వ ప్రతినిధి చెప్పినట్టు సమదృష్టితోటి చూస్తే సంతోషం. మాకు కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యాగ యజ్ఞాదులకు ప్రాముఖ్యత ఇచ్చిన మేము కూడా సంతోషపడుతున్నాం. వారు అదే భావంతో హిందువుల ఆధ్యాత్మికతోటి చేసుకునేటువంటి పండుగలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి విశ్వవిఖ్యాతమైనటువంటి ఈ గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున బడ్జెట్ విడుదల చేసి ఇంకా ప్రతిష్ట గతంలో కంటే ఇంకా వైభవోపేతమైనటువంటి ఏర్పాట్లను ప్రభుత్వం నుంచి చేయాలని చెప్పేసి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఓకే, బాలకుమార్ గారు మీరు చెప్పండి. అంటే పర్యావరణానికి అనుకూలమైన గణేష్ విగ్రహాల తయారీలో ఎటువంటి జాగ్రత్తల్ని చర్యల్ని తీసుకుంటున్నారు అంటారు? పర్యావరణం అనగానే మేడం, స్కూల్ ఓపెన్ కాగానే అందరికీ ఫీజులు జ్ఞాపకం వస్తాయి. ఒక రేస్ బైక్ మీద యాక్సిడెంట్ కాగానే రేస్ జ్ఞాపకం వస్తుంది. వర్షం ఒక 2-3 సెంటీమీటర్లు పడగానే డ్రైనేజ్ సిస్టమ్ జ్ఞాపకం వస్తుంది. వినాయకుని పండుగ పెట్టగానే పర్యావరణం జ్ఞాపకం వస్తుంది. ఈ పండుగ కంటే ముందు, పండుగ తర్వాత పర్యావరణం ఏం కాలుష్యం అవ్వట్లేదా? గత 10 సంవత్సరాల కింద నుంచి ప్రభుత్వం నడిపే ఒక్క బస్సు అయినా పొల్యూషన్ టెస్ట్కి పనికొస్తుందా? అది పొల్యూషన్ గురించేనా? మనం ఈరోజు రాకెట్ ఎగిరేసినామని సంబరం పడుతున్నాం. ఓజోన్ పొర దెబ్బతింటుంది, వాతావరణ కాలుష్యం దానివల్ల వస్తుంది. ఇవన్నిటిని వదిలేసి మేడం 11 రోజుల వినాయక చవితి రాగానే పొల్యూషన్ జ్ఞాపకం వస్తుంది అందరికీ. 48 అవర్స్ తర్వాత మీరు చూడండి, జిహెచ్ఎంసీ సిబ్బంది వాళ్ళు ఎంత ఫాస్ట్గా వినాయకులను అందులో నుంచి తీసేస్తారు. మీరు ఒక్క 1 వీక్ తర్వాత వెళ్ళి చూడండి, అసలు ఇక్కడ నిమజ్జనం జరిగిందా అంటే ఎవరు నమ్మరు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది అంటారు శ్రీనివాస్ గారు? మీరు చెప్పండి. అక్కడ ఈ ఎత్తు విషయంలో కానీ, లేకపోతే పర్యావరణ పరిరక్షణ విషయంలో కానీ, గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? ఎలా ఉందంటారు? నేనేంటంటే వ్యవస్థలు నమ్మే వ్యక్తిని. ఈ సెటప్లో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో మనకు అన్ని వ్యవస్థలు కూడా మనం విశ్వాసం ఉంచాలి. ప్రభుత్వం అంటే ఎవరు అనేది ఇక్కడ ముఖ్య భూమిక. ఆ రాష్ట్ర ప్రభుత్వమైనా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైనా, భారతదేశ ప్రభుత్వమైనా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొని ఎన్నిక కాబడ్డటువంటిది. ఆ ప్రజల యొక్క విశ్వాసాన్ని మనం మాట్లాడకూడదు. నేను ఆ ఉద్దేశంతో ఏ ప్రభుత్వమైనా ఫస్ట్ పాజిటివ్ సెన్స్ తెచ్చుకున్నాం. గతంలో జరుగుండొచ్చు కొంతవరకు ల్యాక్ ఆఫ్. ఇప్పుడు భక్తి టీవీ ఛానల్ ఉందండి, ఇంతకుముందు చెప్పాను, యజ్ఞం కేసీఆర్ గారు నిర్వహించారు, లక్షలాది జనం వచ్చారు, చక్కగా నిర్వహించిన తర్వాత ఎటువంటి పర్యావరణం ఇది లేదు. భక్తి ఛానల్ గురించి పదే ఎందుకు చెప్తాను అంటే, ట్యాంక్ బండ్ ఒడ్డున నేను చూశాను స్వయంగా, ఎంత వేలాది జనం అండి, ఎంత ఆధ్యాత్మికము. అటువంటి కార్యక్రమాలు నిర్వహించాం. నిజంగా ఈ ఉత్సవ కమిటీలో మీరు కూడా ఒకరు భాగస్తులు కావాలి. భక్తి టీవీ ఛానల్ ఇటువంటి కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వాన్ని మనం సయోధ్య చేసుకుంటూ, ప్రభుత్వం ముందున్నటువంటి కర్తవ్యాలు ఒక 4-5 ఉంటాయండి. మెజారిటీ ప్రజలు అంటే ఉత్సవం నిర్వహిస్తున్నటువంటి సమూహాలను అదే రకంగా జనబాహుల్యంలో ఉన్న అతిపెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ నిర్వహణలో 3 ముఖ్య భూమికలు. ఒకటి శాంతి భద్రతలు, 2 ప్రజల యొక్క మనోభావాలను కాపాడడం, ఆ తర్వాత ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకొని చక్కగా నిర్వహించడానికి కావాల్సిన వెసులుబాట్లు కల్పించడం, ఈ కనీస మౌలిక వసతులు కల్పించడం, అక్కడ వచ్చే భక్తులకు ఏ రకమైనటువంటి ఇక్కట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత. పెడతారు, మీరు గణేష్ను పెడతారు, కానీ అక్కడికి వచ్చే జనాలను కంట్రోల్ చేయాల్సింది ఈ ప్రభుత్వం యొక్క వ్యవస్థలే కదా. ఆ ప్రభుత్వం అంటే ఏదో శత్రువులాగా చూడకండి. ఈ ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొంటున్న ప్రభుత్వం. గతం గురించి నేను తీయదలుచుకోలేదు. ఇప్పుడున్న ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజల యొక్క మనసును చూరగొనేటటువంటి ప్రభుత్వాలు, ఆ నాయకులు. కాబట్టి మనం వారిని ఒక పాజిటివ్ సెన్స్ లో తీసుకొని ముందుకు పోయేటటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకుందాం. ఇక్కడ పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి ఎలా ఉంది అంటారు? ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ ప్రజలందరూ కూడా సామూహికంగా జరుపుకునేటువంటి ఉత్సవాలు అనేక హిందూ మన సనాతన ధర్మంలో అనేక పండుగలు ఉన్నాయి. ప్రభుత్వాలది విధి బాధ్యత. ప్రజలు సామూహికంగా జరుపుకునేటువంటి
పండుగలకు ఉత్సవాలకు రాజ్యాంగం చెప్పింది ఆదేశిక సూత్రాల్లో ప్రజలు ఎక్కడైతే 10 మంది గుమిగూడి ఒక ఉత్సవాన్ని తిరునాళ్ళను జరుపుకుంటే కనీస అవసరాలను ఏర్పరచడం ప్రభుత్వాల యొక్క విధి, ఇది బాధ్యత. దీనికి ఏ ప్రభుత్వాలైనా తమ బాధ్యతలు నిర్వహిస్తున్నామని అనుకోవాలి, కానీ మేము ఇది చేస్తున్నాం అంతకంటే ఎక్కువ ఏ ప్రభుత్వాలు చేస్తలేవు. ఇవాళ మనం కంపారిజన్ చూసుకుంటే ఇవాళ ప్రభుత్వ ప్రతినిధి గారు చెప్తా ఉన్నారు మెజారిటీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దని. ఈ నగరంలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల మంది సామూహికంగా ప్రభుత్వ రికార్డులతో ప్రకారమే నిమజ్జనోత్సవాన్ని సామూహికంగా జరుపుకుంటుంటే ఇంక ఇబ్బంది ఎవరికి ఉందండి? ఎవరికి ఇబ్బంది జరుగుతుంది? ఇష్టమయ్యే కదా వస్తుంది. 50 లక్షల మంది, రాష్ట్రంలో ఒక పుష్కరాల నిర్వహణ నిమిషం జరిగింది సార్, ఆయనకి 50 లక్షల మంది ప్రజలు, నగర ప్రజలు సామూహికంగా తరలి వచ్చి తిలకించుకుంటా ఎవరికి ఇబ్బంది అవుతుందని మీరు ఆలోచన చేస్తారు? ఆంక్షలు పెట్టాలని మీ ఉద్దేశం ఇంకేదై ఉండాలి. మెజారిటీ ప్రజల యొక్క మీరు పరిగణలోకి తీసుకుంటే ఈ పనికి మాలిన ఆంక్షలు ఎందుకు వస్తాయి? ఇవాళ మీరే అన్నారు మెజారిటీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలని. చూడండి, మీ రికార్డులు చూడండి, 50 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ప్రతి గల్లీ, వాడ, అపార్ట్మెంట్లు, కాలనీలు, బస్తీ, సంపన్నుల కాలనీ అని తేడా లేకుండా ప్రజలందరూ కూడా సమిష్టిగా జరుపుకుంటున్నారు. ఈ పండుగల మీద ఆంక్షలండి. దేవుణ్ణి పూజించుకోవాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకునే దౌర్భాగ్యం రజాకార్ల కాలంలో లేదు, బ్రిటిష్ల కాలంలో లేదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల లోపల మేము అనుమతులు తీసుకోవాలని చెప్పి ఇవాళ మా మీద వేధింపులు. ఈ కొత్త ఆనవాయితీకి ఏ రకమైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్, సాంస్కృతిక డిపార్ట్మెంట్ మనదైనటువంటి గొప్పదైనటువంటి వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేయడంలో ఈ సామూహిక ఉత్సవాలను ఒక వేదికగా ప్రభుత్వాలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల గురించి వచ్చినప్పుడు ఎక్కడైనా ప్రభుత్వాలు తప్పకుండా మెరుగైనటువంటి ఏర్పాట్లు చేయాలని, మాకు ప్రభుత్వాలతోటి ఘర్షణ అవసరం లేదు. కాబట్టి ప్రజలు జరుపుకునేటువంటి ఉత్సవాల్లో మెరుగైనటువంటి ఏర్పాట్లు చేయండి. ప్రతిష్టను ఇవాళ గణేష్ ఉత్సవాల ద్వారా భాగ్యనగరానికి ఒక తనదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట ఉంది. ఈ ప్రతిష్టను అందరం కలిసి సమన్వయపరుస్తూ అటు ప్రభుత్వం కానీ, ఇటు ఉత్సవ సమితి కానీ, అటు మండప నిర్వాహకులు కానీ, ప్రజలు కానీ, భక్తులు కానీ అందరం కూడా ఒక సమన్వయం, చక్కని సమన్వయంతో భాగ్యనగర్ ప్రతిష్ట ఆదర్శంగా జరుపుకుంటున్నాము అంటే ఒక సమన్వయం ఉంటేనే అది సాధించబడడం జరిగింది అనుకోవచ్చు కదా. అది ముందు కూడా కొనసాగుతుంది అని మీరు ఎందుకు అనుకోవట్లేదు? తప్పకుండా కొనసాగాలి కూడా. ప్రభుత్వం ఇవన్నీ విభాగాలు భక్తులు, మండప నిర్వాహకులు ఇంత పెద్ద ఉత్సవంలో సమన్వయం లేకపోతే ఇది ముందుకు పోవడం కూడా కష్టం. అంటే ఇప్పటివరకు ప్రభుత్వం అంతా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే కదా ఇదంతా ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది. బాధ్యతాయుతంగా వ్యవహరించడం కారణంగానే ఇవాళ గణేష్ ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున ప్రతిష్ట వచ్చింది. అందులో ప్రభుత్వాల పాత్ర, మండప నిర్వాహకుల పాత్ర, సగటు భక్తుని పాత్ర, అందరి పాత్ర ఉంది. ఇప్పుడంటే ఎటువంటి అభ్యంతరాలను మీరు ఎదుర్కొంటున్నారు అంటారు? ప్రస్తుతానికి 60 సంవత్సరాల మధ్యలో ఎప్పుడు అభ్యంతరాలు అయితే ఏమి ఎదుర్కోలేము మేడం. ఇక ముందు కూడా మేము ఎదుర్కొంటామని అనుకుంటలేము. 1954లో శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు 1 ఫీట్ వినాయకుని పెట్టిండు మేడం. ఆ 1 ఫీట్ వినాయకుడు పెట్టినప్పుడు ఆయన అనుకోలే, నేను ఈ పెడుతున్నటువంటి ఈ 1 ఫీట్ విగ్రహం ఈ ప్రపంచం మొత్తంలోనే ఇంత పెద్ద విగ్రహం అవుతుంది, ఇన్ని లక్షల మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు అని. ఆయన చనిపోయిండు. చనిపోయినా ఆ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. మేమందరం ఒక 50 సంవత్సరాల తర్వాత మేము కూడా ఉండం, మీరు కూడా ఉంటారు. కానీ 50 సంవత్సరాల తర్వాత కూడా ఖైరతాబాద్లో ఉత్సవాలు ఇదే విధంగా జరుగుతాయి, మేము చూస్తాం, సమాజం చూస్తుంది ఖచ్చితంగా. బాగుంది. ఇక ఒక ప్రభుత్వ ప్రతినిధిగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకునే నిర్వాహకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం ఆధ్యాత్మికతని, ప్రజల మనోభావాలను కాపాడుదాం, పండుగని చాలా చక్కగా నిర్వహించుకుందాం, పర్యావరణాన్ని కూడా కాపాడుదాం, శాంతి భద్రతలు కాపాడుకుందాం. రాబోయే కాలంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వన్నె తెచ్చే విధంగా ఉండాలి తప్ప పుష్కరాలలో తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం జరిగే విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జనజాతరలు, ఇటువంటి పండుగల విషయంలో మనం అందరం అప్రమత్తతో ఉండి ప్రభుత్వంతో సయోధ్యగా ముందుకు పోదాం. ప్రభుత్వాధికారులలో కూడా హిందువులు ఉంటారు, అన్ని మతాల వారు ఉంటారు, ఐఏఎస్లో చదువుతారు, వారు మంచి నిష్ణాతులు ఉంటారు. మనం అన్ని వ్యవస్థల మీద ఫస్ట్ మనకు నమ్మకం పోతే మనం చేసే పనులు కూడా మనకు చాలా పటిష్టంగా చేయలేం. కాబట్టి ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచండి, ప్రభుత్వాధికారుల మీద విశ్వాసం ఉంచండి. మీరే అన్నారు జిహెచ్ఎంసీ నెక్స్ట్ డేనే ఇమీడియట్గా క్లీన్ చేస్తుంది, ఈ ప్రభుత్వం పోయినసారి చేసింది అని అన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ అధికారులు కానీ రూట్ మ్యాప్ చేయడానికి పోలీస్ అధికారులు మిమ్మల్ని అడ్రస్ అడుగుతారు, అనుమతి అడుగుతారు తప్ప వేరే విషయం సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయడానికి
మనం అందరం మనలాగే ఆలోచించే వాళ్ళు ప్రజలందరూ ఉంటారని అనుకోనే కాకుండా ఎక్కడైనా ఏమైనా జరగకుండా ముందు జాగ్రత్త చర్య తీసుకోవడానికి పోలీసు వారు అనుమతి తీసుకుంటే సౌండ్ పొల్యూషన్ లేకుండా, లేదా అక్కడ ఉన్నటువంటి ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి అక్కడ ఏమైనా జరిగితే గొడవలు జరగకుండా కాపాడడానికి, మనం ఉత్సవం నిర్వహించేటప్పుడు రూట్ మ్యాప్ చేయడానికి ఇవన్నిటికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ వ్యవస్థల మీద విశ్వాసం ఉంచి మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి ఈ ఉత్సవం ద్వారా మంచి పేరు తెచ్చే విధంగా మనము కలిసికట్టుగా ముందుకు పోదాం తప్ప ఒకరి మీద ఒకరం అపనమ్మకంతో ముందుకు పోతే ఎటువంటి అక్షలు ఈ ప్రభుత్వం పెట్టలేదు కూడా. మనం వేలాది కోట్ల రూపాయలు పెట్టి యాదాద్రిని, వేములవాడని ఎన్నో రకాలైనటువంటి గుళ్ళను డెవలప్ చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అడుగుదాం. మనం పుష్కరాలకు ఇచ్చినట్టుగా ఒక 1000 కోట్ల రూపాయలు ఈ భారతదేశ వ్యాప్తంగా పండుగను నిర్వహిస్తాం కాబట్టి ఆ రకంగా మనకు కేంద్ర బడ్జెట్ కూడా ఒకవేళ వచ్చినట్టయితే మీరు కూడా వినతులు ఇవ్వండి. ఆ రకంగా మనం ముందుకు పోయి ప్రజల యొక్క విశ్వాసాన్ని ఇంకా కార్యోన్ముఖులు చేసే విధంగా రెట్టించిన ఉత్సాహంతో ఒక సైకలాజికల్గా, మానసికంగా దృఢంగా ఏర్పడడానికి ప్రజలకు ఇటువంటి పండుగలను ఉపయోగించుకొని మనం సమాజంలో ఒక హార్మోన్ని క్రియేట్ చేయడానికి ఉపయోగించుకునే విధంగా ఉత్సవ కమిటీ వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం. మా సహకారం పూర్తిగా ఉంటుంది. ఏ మతం యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మేము చెయ్యం. ఓకే, ప్రజలందరూ సంతోషంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి అంటే ఫైనల్గా ఏం చేయాలి అంటారు? ముఖ్యంగా పోలీసుల అతి ఆంక్షలు ఈ ప్రభుత్వం నిరోధించాలి. శశిధర్ గారు, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనేది ముఖ్యము, అట్ ద సేమ్ టైం భక్తి కూడా ముఖ్యమే. కాబట్టి మరి అంటే విగ్రహాల ఎత్తుల విషయంలో కానీ, అలాగే విగ్రహాలను తయారు చేసేటప్పుడు వాడుతున్న రంగుల విషయంలో కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా విగ్రహాల ఎత్తు విషయానికి వస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ప్రభుత్వం తరఫున సమాజంలో జరుగుతున్నటువంటి ఎంత ఎత్తు ఉండాలనేటువంటిది భక్తుని యొక్క మనోభావానికి సంబంధించినటువంటి విషయం. గత అనేక సంవత్సరాలుగా ఈ పండుగను భక్తులు జరుపుకుంటున్నారు, సాఫీగా జరుపుకుంటున్నారు, ఇక ముందు కూడా జరుపుకుంటారు. అనవసరమైనటువంటి చర్చలకు తెరలేపి ఆంక్షలు విధించాలంటే మాత్రం భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఆనవాయితీగా ఏ విధంగా వస్తున్నాయి, మీరు ఎత్తు గురించి మాట్లాడితే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నగరం మొత్తం కూడా మేము పర్యటిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. 1,00,000 విగ్రహాలు చిన్నవి పెద్దవి కలిపి ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. 20-30 విగ్రహాలు పెద్ద విగ్రహాలు నగరంలో ఉన్నాయి. దానికి అవి నిమజ్జనం కావడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ముఖ్యంగా పోలీసు శాఖ నుంచి మాత్రం ప్రత్యక్షంగా నేను మండప నిర్వాహకుని ఇబ్బందులు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావాలనుకుంటున్నాను. పోలీసు శాఖ ద్వారా రకరకాలైనటువంటి ఇబ్బందులు మండప నిర్వాహకుల మీద పోలీస్ జులుం నడుస్తూ ఉంది. ఇది మా ఆరోపణ కూడా. ఈ రకమైనటువంటి జులుం ముఖ్యమంత్రి గారు తగ్గించాలి. ఆ రకమైనటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలా. రెండో విషయము, పర్యావరణం పేరు మీదన సౌండ్ పొల్యూషన్ అన్నారండి మీరు ఇంతకుముందు కూడా. ఇంత పెద్ద మాకు ఇవాళ సుప్రీంకోర్టు నిబంధనలు చూపెడతారండి పోలీస్ స్టేషన్ కోంగనే. మాకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. మీ దేవాలయం మీద మైకులు ఉండకూడదు, మీ గణేష్ మండపం దగ్గర సౌండ్ సిస్టమ్ ఉండకూడదు, 2 బాక్సులకు అనుమతి ఇస్తాము. అదే ఇస్తున్నారు. మా దేవాలయాల మీద పుంగలు తీసేసిండ్రు. మా గణేష్ మండపాల దగ్గర 2 బాక్సులకే పర్మిషన్లు ఇస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు రూల్స్ చూపెడుతున్నారు. గౌరవిద్దాం. అన్ని మతస్థులకు సంబంధించి కూడా అదే నిబంధనలు మీరు ఎందుకు పాటిస్తలేరు? ఈ వివక్ష ఎందుకు? మా మీదనే మీ జులుం ఎందుకు? దీని లోపల కూడా మార్పు రావాలా. ఎక్కడైనా ఇప్పుడు 10 గంటలకు మైక్ బంద్ చేయాలని ఉంటుందండి. జాగరణ కార్యక్రమం చేసుకుంటాం. నా ధర్మంలో భాగం అది. భక్తి పాటలతోటి జాగరణ కార్యక్రమాల దగ్గర కూడా లాఠీ ఛార్జీలు అయినటువంటి సంఘటనలు ప్రతి ఉత్సవాల సందర్భంగా అవుతున్నాయి. ప్రతిసారి మేము అధికారుల దృష్టికి తీసుకొస్తాం. ఇంకోసారి ఇటువంటి విషయం జరగకుండా చూస్తామంటారు. పదే ఆ పోలీసు కర్రపెత్తనం చేస్తున్నారు. ప్రభుత్వాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవడానికి ఈ ఉత్సవాలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని, వాళ్ళ యొక్క భక్తిపూరిత వాతావరణాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్ళను ఆ తన్మయంగా ఆ ఉత్సవాలను ఆనందంగా జరుపుకునేటువంటి జరిగేలా చూడడం ప్రభుత్వాల యొక్క బాధ్యత. పర్యావరణం పేరు మీద జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని మేము పదే మేము ప్రభుత్వాలతో ఘర్షణ వైఖరికి పోతున్నామని వారు ఒక ఆరోపణ చేశారు. మేము ఘర్షణ వైఖరి మాకు అవసరం లేదు. ప్రభుత్వాలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా పండుగల పట్ల జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలపైన ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మొత్తం నగరంలో ఉన్నటువంటి చెరువుల పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. చాలామందిలో ఏమైపోయిందంటే ఈ ప్రచారాల కారణంగా తెలియకుండానే గణేష్ ఉత్సవాల కారణంగా పొల్యూషన్ అవుతుందని భక్తులు అనుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ఫోబియా. అది అపోహ. మీరేం చెప్పాలనుకుంటున్నారు మేడం? ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు అనగానే భారీ వినాయకుడు, ఇబ్బందులు ఇవన్నీ చెప్తారు. ఖైరతాబాద్ వినాయకుడిని తీసుకెళ్ళడానికి ఏ ఇబ్బంది లేదు మేడం.
పైన వైర్ల ఇబ్బంది లేదు. ఒక 10 సంవత్సరాల కిందనే ప్రభుత్వం మొత్తం వైరింగ్ మొత్తం అండర్గ్రౌండ్ సిస్టమ్ చేయించింది. చేయించిన తర్వాత వినాయకుడిని ట్రాలీ మీదకి వెళ్ళి లిఫ్ట్ చేసి క్రెయిన్తో ఎప్పుడైతే ట్రాలీ మీద పెడతామో అదే విధంగా తీసుకెళ్ళి ఒక్క వైర్ అడ్డం రాదు, మాకు ఏది అడ్డం రాదు. డైరెక్ట్ మేము క్రెయిన్కు 1 నెంబర్ క్రెయిన్ దగ్గరికి వెళ్ళిపోతాం, మాకు క్రెయిన్ వచ్చేస్తుంది, తీసేసి ఒక పువ్వులాగా తీసేసి నీళ్ళలో నిమజ్జనం చేస్తాం. 48 అవర్స్ తర్వాత చేసేస్తాం. అది సాధారణమే. దానివల్ల ఇబ్బంది వస్తుంది, ప్రజలకు ఇబ్బంది వస్తుంది అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంకోటి చిన్న విగ్రహాలను పెడతాం. చిన్న విగ్రహాలు అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చిన్న విగ్రహాలు 2 ఫీట్ల విగ్రహాలు పెడదాం, ఇబ్బంది అవుతుంది. 2 ఫీట్ల విగ్రహాలు పెట్టినంత మాత్రం ఆ రోజు హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ కాదా? ట్రాఫిక్ జామ్ ఖచ్చితంగా అవుతుంది. రాజకీయ నాయకులు మీటింగ్ పెడితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. రకరకాల ఇబ్బందుల వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ ఒక్క ట్రాఫిక్ జామ్ ఈ పండుగ ఒక్క నిమజ్జనం గురించి దాన్ని అంతా రుద్దడం అది కరెక్ట్ అయింది కాదు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతింటది. మరి మీరంతా కూడా మీ అమూల్యమైన సమయాల్ని వెచ్చించి పర్యావరణ పరిరక్షణ గురించి అలాగే గణేష్ విగ్రహాల ఎత్తుల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. చూశారు కదండి, జై జై గణేష ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.